అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. ప్రభుత్వం మిత్రులు జోగురామన్న గారు అప్పుడు మంత్రిగా ఉండ్రి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ చాలామంది గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలను మాకు రిప్రజెంట్ చేసిన మీదట మేము దయదలిసి వాళ్ళు కూడా బతకాలా, వాళ్ళు కూడా గట్టిగా ఉండాలని చెప్పి 2-3 పనులు చేసినాం అధ్యక్ష. ఒకటి వాళ్ళకి కరెంట్ లైన్లు ఇప్పించినాం, 3 ఫేజ్ కావాలంటే 3 ఫేజ్ ఇప్పించినాం. ఇతర రైతులకు ఎట్లయితే రైతు బంధు ఇస్తున్నారో మాకు కూడా ఇవ్వండి అంటే గత ఏ ప్రభుత్వాలు చేయలేదు, కానీ ఈ ప్రభుత్వమే వాళ్ళకు కూడా ఇచ్చినాం అధ్యక్ష. మొన్న మేము ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు పడే తరుణంలో ఇస్తే నేను ఫైనాన్స్ సెక్రటరీ గారికి సెపరేట్గా చెప్పి మళ్ళీ బడ్జెట్ ఏర్పాటు చేసి ఈ 4 లక్షల ఎకరాలకు కూడా వెంటనే సర్టిఫికెట్లతో పాటు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ విషయాన్ని మిత్రులు బట్టి విక్రమార్క గారు గమనిస్తే మంచిదని చెప్పి మనం చేస్తాం. అధ్యక్ష, పాత పాస్ పుస్తకం అంటే అధ్యక్ష నేను దేవగూడ ఉస్నాపూర్ గ్రామ పంచాయతీ సార్, దేవగూడ గ్రామం జీపీలో ఉన్నట్టు ఫ్యామిలీట్లో ఉట్నూరు మండలం. పాత పాస్ పుస్తకాలంటే గత ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఆ పాస్ పుస్తకాలు చూపిస్తే వీళ్ళు కొత్తగా ఇప్పుడు ఇవ్వపోగా ఆ భూములన్నీ ఫారెస్ట్ భూములన్నీ లేకపోతే ధరణిలోకి ఎంటర్ చేయకుండా ఇబ్బంది పడుతున్నారని పాస్ పుస్తకాలతో సహా నాకు కూర్చోబెట్టి ఇచ్చారు అధ్యక్ష. దీనికి సంబంధించి నేను మీకు సమాచారం ఊరితో సహా నేను వారి ద్వారా మీకు పంపిస్తాను సార్. అట్లాగే సార్ వాళ్ళు ఇంకొకటి మాట కూడా చాలా లోతుగా చెప్పింది. ఈ ధరణి ఈ పోటు భూములతో పాటు అనాదిగా మేము అడవిలో బతుకుతూ ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కానీ స్థానికంగా ఉన్నటువంటి ఐటీడీ అధికారుల దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. బళ్ళు పెట్టించారు, భూములు ఇచ్చారు, బాయిలు తవ్విచ్చారు, కరెంటు మోటార్లు పెట్టించారు, అన్నీ చేశారు. అప్పుడు ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర పోతే మాకు వెంటనే సమస్య పరిష్కారం అయ్యేది. ఇప్పుడున్నటువంటి ఐటీడీఏలు అన్నింటిని కూడా నిర్వీర్యం చేశారు. అధికారులు మేము అక్కడ పోయి చెప్పుదామంటే కూడా స్పందన లేదు. దయచేసి ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి సాధ్యమైనంత వరకు మాకు మేలు చేసేటట్టుగా చేయవలసిందిగా వారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తూ ఉన్నాను అధ్యక్ష. అదే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకొక తెగ అధ్యక్ష, ఓజా తెగ. స్థానికంగా ఉండి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు తయారు చేస్తూ మార్కెటింగ్ చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళం మేము. గతంలో ఐకేపీ వ్యవస్థ ద్వారా ఈ మా సభ్యులకి మహిళలకి అందరికి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పేరు మీద వడ్డీ లేని రుణాలు ఇచ్చి మా అందరూ ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది అంతా పూర్తి బంద్ అయింది. దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళండి, మీరు వచ్చారు కాబట్టి అని చెప్పారు. నేను చెప్తా ఉన్నాను సార్, దయచేసి ఈ ఐటీడీఎల్ని అట్లాగే ఓజా అనేటువంటి ఒక తెగ వాళ్ళు ప్రత్యేకంగా బొమ్మలు తయారు చేసి పంపిస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా అధ్యక్ష సార్, ఈ పోడు భూములు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే భద్రాచలం దాకా ఈ కృష్ణానది పరివాహ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. నేను మిమ్మల్ని ఏమంటున్నా అంటే సార్, వాళ్ళు కూడా మనవాళ్లే. కొన్ని ప్రాంతాలు అయితే సార్ ఒక దగ్గర అయితే మరీ చాలా బాధగా చెప్పారు వాళ్ళు. మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఏదో చిన్నదో పెద్దదో పందిరేసుకొని పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. ఇవాళ పెళ్ళిళ్ళు చేసి చిన్నదో పెద్దదో పందిరేయకపోతే మేము పెళ్లి చేసినట్టే కాదు. ఆ పందిరేసుకోవటానికి అడవిలో పోయి చిన్న కర్రలను పైన ఆకులు తెచ్చుకుంటా ఉంటే కూడా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మా మీద కేసు పెట్టి ఆ పందులు కూడా గుంజుతూ ఉన్నారు సార్. ఇది కొంచెం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి. చాలా బాధగా చెప్పారు సార్. సో ఆ ఊరు పేరు కూడా నేను రాసిస్తాను సార్ మీకు. దయచేసి అటువంటి జరగకుండా చూడవలసింది, ఎందుకంటే వాళ్ళంతా మనవాళ్లే. అట్లాగే సార్, ధరణితో పాటు అసైన్ భూములకు సంబంధించి కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇతర ప్రభుత్వాలు కానీ భూమి లేని నిరుపేద ప్రజలకు పంపిణీ చేసినటువంటి ఆ భూముల్ని ఇప్పుడు అనేక అవసరాలు చెప్పేసి వెనక్కి లాక్కుంటా ఉన్నారు.
ధరణిలో ఎంటర్ చేయట్లేదు, మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఈ భూములన్నీ మేము ఎక్కడ పోయి చెప్పుకోవాలంటే తిరిగి తిరిగి అలసిపోతా ఉన్నాం అని చెప్తూ ఒక 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 కేసు అయితే చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఇది మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో 70s ఎప్పుడో మేము వెట్టి చాకరీ చేసుకునేటువంటి వాళ్ళం, మేము అందరం బాండెడ్ లేబర్ ఉండేటువంటి వాళ్ళం. ఆ బాండెడ్ లేబర్ వెట్టి చాకరీ విముక్తి కోసం అందరికీ ఆనాటి ప్రభుత్వాలు బయటికి తీసుకొని వచ్చి ఒక కాలనీ కట్టించి కొన్ని భూములు కూడా ఇచ్చారు మాకు. ఇవాళ ధరణి వచ్చిన తర్వాత ఆ భూములు మా ఇల్లు కూడా మీ కాదని మమ్మల్ని బయటికి పోమని చెప్తా ఉన్నారు సార్ అని చెప్తా ఉన్నారు. సార్ నేను ఊరి పేరు కూడా మీకు చెప్తాను. పోలంపల్లి గ్రామం, ఆ సంఘానికి సంబంధించి వచ్చి ఇచ్చినటువంటి వాళ్ళ పేరు కూడా జంబిశెట్టి రాఘవులు. ఇది బాండెడ్ లేబర్, ఆ కాలనీ పేరు కూడా బాండెడ్ లేబర్ కాలనీ అట్టండి ఇప్పటికి కూడా. సో ఇటువంటి పరిస్థితులు గ్రామాల్లో చాలా చోట్ల ఉన్నాయి. అలా ఈ అసైన్ చేసినటువంటి భూముల్ని మీరు సాధ్యమైనంత వరకు వాళ్ళకే ఉండేటట్టుగా, ఈ ధరణిలో వాళ్ళ అందరి పేర్లు వచ్చేటట్టుగా మిమ్మల్ని చూడాల్సిందిగా కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవి గ్రామాల్లో జిల్లాల్లో అలా ఉంటే అర్బనైజేషన్ పెరిగే దగ్గరికి వచ్చేవరకల్లా గ్రామాల్లోనేమో మేము నిన్న కూడా చెప్పాను, నేను హరితహారం పేరు మీద, రైతు సమన్వయ వేదికల పేరు మీద, లేకపోతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలంటే కూడా, లేకపోతే ఇంకా మన బరియల్ గ్రౌండ్స్ కట్టాలంటే కూడా ఆయా గ్రామాల్లో మనం పంపిణీ చేసినటువంటి అసైన్ ల్యాండ్స్ని వెనక్కి తీసుకొని కడతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు అసలే తినటానికి తిండి లేనటువంటి వాళ్ళు, దొరక ఎకరం దొరికింది. ఇవాళ వాళ్ళ భూమిలో వెనక్కి తీసుకుంటే మళ్ళీ వాళ్ళు బతకలేని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి నేను మీ ద్వారా చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి ఈ రాష్ట్రంలో ఎవరికి అసైన్ చేసిన భూములు కూడా మీరు వెనక్కి తీసుకోవద్దు. ఏ అవసరం ఉన్నా కానీ, మీ అవసరం అయితే మీరు డబ్బులు పెట్టి కొని భూమి అమ్ముతానికి ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర తీసుకొని కట్టండి, కానీ వీళ్ళ దగ్గర మాత్రం తీసుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వచ్చేవరకల్లా అధ్యక్ష మరీ ఎక్కువగా, అంటే ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ అసైన్ చేస్తే ఆ భూములన్నీ కూడా ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ అనో, లేకపోతే ఫార్మా సిటీ అనో, లేకపోతే ఇంకేదో బాగు చేసే సంస్థలకు ఇవ్వాలని చెప్పి వాళ్ళ భూములన్నీ తీసుకొని అరకొర డబ్బులు ఇచ్చేసి ఆ భూములన్నీ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు అధ్యక్ష. దానివల్ల చాలా పెద్ద ఎత్తున ఒక ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గంలోనే దాదాపు 8,000 నుంచి 10,000 ఎకరాలు ఆనాడు ప్రభుత్వాలు పంపిణీ చేసినటువంటి బలహీన వర్గాలకి పంపిణీ చేసినటువంటి భూముల్ని రకరకాల పేరు మీద ప్రభుత్వం వెనక్కి తీసుకొని బౌల్ చేసే సంస్థలకో ఫార్మాసిటీస్కో అప్పచెప్తుందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు నిజంగా ఆ భూముల రేట్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అధ్యక్ష. 4 నుంచి 5 కోట్లు ఉన్నటువంటి ఎకరాలు కూడా ఉన్నాయి. చందనవల్లి గ్రామం దగ్గర అయితే ఒక గ్రామంలోనే 18,000 ఎకరాలు అసైన్ చేసినటువంటి భూములు వెనక్కి తీసుకొని బౌల్ చేసే సంస్థలకు, అది కూడా ప్రపంచంలో అత్యంత సంపన్నమైనటువంటి అమెజాన్ లాంటి కంపెనీకి ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూర్చొని నెలల తరబడి మా భూములు మాకే ఉన్నాయండి అని వేడుకుంటున్నటువంటి పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది అధ్యక్ష. దయచేసి నేను ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనం 10 సంవత్సరాలు పండుగ చేసుకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి ఆనాటి ప్రభుత్వాలు పంచినటువంటి భూములు కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి భూములు వాళ్ళకే ఉంటే కనీసం వాళ్ళు ఆర్థికంగా సాధికారిత సాధించి వాళ్ళు కూడా తలెత్తుకొని బతకగలుగుతారు. దయచేసి వాళ్ళ భూములు ఒక్క ఎకరం కూడా వెనక్కి తీసుకోవద్దని చెప్పి మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, రంగారెడ్డి జిల్లా రాజధాని మండలం బద్వేలు గ్రామంలో సర్వే నెంబర్ 282, 292, 290 మరియు 296Pలో 164 ఎకరాల 35 గుంటల్ని హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అని, ఆ తర్వాత పర్యాటక శాఖలకని బదలాయించారు అసైన్ చేసినటువంటి భూములు. తర్వాత వాటిని వేరే రకంగా ఆక్షన్ చేసి అమ్మకానికి పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సరే, ప్రభుత్వం అవసరాల కోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేదా హాస్పిటల్ కట్టడానికో, లేకపోతే ఇంకేదో డ్రింకింగ్ వాటర్ తీసుకొని రావడానికో, ప్రధానమైన రోడ్డు వేసుకోవడానికి తీసుకున్నారంటే అర్థం ఉంది. ఈ భూములు వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు అధ్యక్ష, వాళ్ళ చేతుల్లో తీసుకుంటే భిక్షాధికారులు అవుతారు. దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ భూములను కూడా పోనీయకుండా వాళ్ళకే అసైన్ చేసినటువంటి పేదవాళ్ళకే
ఉండేటట్టుగా చూడవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారికి మరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఈ అసైన్ భూములతో రకరకాలుగా కొన్ని చోట్లయితే చిన్న అర్బన్ సెంటర్స్లో ప్లాటింగ్ చేసి అమ్ముతా ఉన్నారు అధ్యక్ష. అసైన్ ల్యాండ్స్ తీసుకొని ప్లాటింగ్ చేసి వాళ్ళ భూములు తీసుకొని వెనక్కి తీసుకొని ప్లాటింగ్ చేసి అమ్మితే ఏం అర్థం ఉంటుంది అధ్యక్ష? చాలా బాధ అధ్యక్ష. వాళ్ళ భూములు వాళ్ళకు ఉండేటట్టుగా చూడవలసిందిగా నేను చెప్తూ, అధ్యక్ష ఇంకొక చిన్న విషయం కూడా మీ దృష్టి తీసుకున్నారు. ఈ దళితులతో పాటు గిరిజనులు కూడా వాళ్ళు చెప్పిన మాట మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం. మేము అడవిలో పుట్టాము, అడవిలో పెరిగాము, అడవిలోనే బతుకుతాం, అడవిలోనే చస్తాం, అడవిలో దొరికేటువంటి వనరులతోనే బతుకుతూ ఉంటాం. సార్, ఈ మధ్యకాలంలో జిన్నారం గ్రామంలో ఆదివాసీలు అక్కడ ఉన్నటువంటి వాగులో చేపలు పట్టుకోవటానికి పోయారట. మేము అనాదిగా చేపలు పట్టుకొని బతుకుతా ఉన్నాం ఇక్కడ దొరికే నీళ్ళలో. చేపలు పట్టుకోవటానికి పోయినందుకు మా మీద కేసులు పెట్టారు, వాగులో దిగవద్దని చెప్పేసి. సార్, మీరు కావాలంటే వెరిఫై కూడా చేయొచ్చు. ఈ వార్త బయటికి రాసినందుకు రిపోర్టర్స్ మీద కూడా కేసు పెట్టారట. వాళ్ళు చెప్పి నేను అడిగాను, కేవలం వాగులో పోయినందుకే ఎందుకు చేస్తున్నారంటే, సార్ ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఖాళీ చేసి బయటికి పోమంటున్నాం. రైట్, మరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కదా, ఇబ్బంది ఉందేమని అంటే, సార్ మాకు రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ బయట ఎక్కడైనా ఊరు కట్టించి మాకు ఇల్లు కట్టించి పంపిస్తే అర్థం. ఒట్టిగా మీరు ఖాళీ చేసి పోండి అంటే మేము ఎక్కడ పోయి బతకగలం? మేము బయటికి పోవాలంటే నీళ్ళలోంచి బయటపడ్డ చేపల్లా గిలగల కొట్టుకుంటున్నాం, అడి వదిలేసి బయటికి పోవాలంటే మాకు రీహాబిలిటేషన్ ఏర్పాటు చేసి ఏదైనా చేయండి, ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి అని కూడా చాలా స్పష్టంగా అడిగారు అధ్యక్ష. మీ దృష్టికి కూడా తీసుకుంటాం. అట్లాగే అధ్యక్ష, నేను ఇంకొక ఆ అడవి ప్రాంతంలోనే ఆ నార్త్ తెలంగాణలో కొన్ని వృత్తుల మీద బతికేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. కుండలు చేసుకునే కుమ్మరి వాళ్ళు, కుమ్మరి తండా అని ఒక గ్రామంలో కుండలు చేసుకుంటూ బతికే వాళ్ళని అడవిలో పోయి మట్టి తీసుకొని ఇట్లేదట కుండలు చేసుకోవటానికి. కుమ్మరి తండా గూడెం ఊరు పేరే కుమ్మరి తండా. ఆ కుండలు చేయటానికి కాల్చడానికి కట్టెలు చేద్దాం అంటే దాన్ని మరి మేము ఎక్కడ పోవాలి? మాకు భూమి లేదు, వేరే వృత్తి లేదు, ఇది తప్ప మేము ఎట్లా బతికేదని చెప్తా ఉన్నాం. పాత మంచిర్యాల దగ్గర అయితే బొట్టలు చేసుకుని ఎదురు చేసుకునేటువంటి వాళ్ళు కూడా